Hey guys, welcome to the first shot. ఇవాళ బెన్నదోస మరియు సాంబార్ కి మధ్య జరిగిన నెయిల్ బైటింగ్ మ్యాచ్ లో సాంబార్ మళ్ళీ చతికిలబడింది. యూజువల్ గా చెన్నై మ్యాచెస్ గెలిస్తే బెంగళూరు మాత్రం హృదయాలను గెలుస్తుంది, కానీ ఇవాళ మొత్తం రివర్స్ జరిగింది. టాస్ గెలిచిన చెన్నై బెంగళూరు కి బ్యాటింగ్ ఇచ్చింది. బ్యాటింగ్ వచ్చిన బెతెల్ మరియు కింగ్ ఊచకోత మొదలు పెట్టారు. పవర్ ప్లే లో వాళ్ళ పవర్ అంతా చూపించారు. ఇద్దరు 50s మళ్ళీ పూర్తి చేసుకున్నారు. ఇవాళ మ్యూజికల్ చైర్స్ విన్నర్ మాత్రం విరాట్ కోహ్లీ మళ్ళీ 1 రన్ తో ఆరెంజ్ క్యాప్ మళ్ళీ గెలిచేసుకున్నాడు. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత చెన్నై బౌలింగ్ బానే చేసింది. మిడిల్ ఓవర్స్ లో బాగా స్కోరింగ్ రేట్ ని కంట్రోల్ చేసింది. అంతా బానే ఉంది. 180 to 190 మధ్యలో స్కోర్ ఉంటుందేమో అనుకుంటున్న టైంలో వచ్చాడు మన దైవదూత గొర్రెల కాపరి రొమారియో షెపర్డ్. వచ్చి రాగానే 4 4లు 6 6లు 370 స్ట్రైక్ రేట్ తో 14 బాల్స్ కి 53 రన్స్ స్కోర్ చేశాడు. ఖలీల్ ని ఖాళీ చేసి పడేశాడు. గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ అంటే ఇవాళ రొమారియో షెపర్డ్ అని అనుకోవచ్చు. ఇవాళ తనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ ఏదైనా అవార్డు ఉంటే అది మాత్రం ఖచ్చితంగా మా ఖలీల్ కి ఇవ్వాల్సిందే. 3 overs కి 65 రన్స్ ఇచ్చాడు 21 రన్స్ ఎకానమీతో. నేను చూసినంత వరకు 3 overs వేసిన వాటిల్లో చెత్త పర్ఫార్మెన్స్ అంటే ఖలీల్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఐపీఎల్ లో. తర్వాత బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే కి ఈ మధ్య దొరికిన ఆనిముత్యం మరాఠా మాత్రే 48 balls కి 94 రన్స్ స్కోర్ చేశాడు. ఒకే ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ కి 28 రన్స్ కొట్టాడు. క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఇవాళ మ్యాచ్ ఇంత క్లోజ్ గా ఉందంటే దానికి కారణం ఆయుష్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగు తేజం షేక్ రషీద్ మరియు లాస్ట్ మ్యాచ్ హీరో శామ్ కరణ్ ఇవాళ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తర్వాత బ్యాటింగ్ వచ్చిన జడేజా ఆయుష్ తో కలిసి చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. 115 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళ మధ్యలో. మిడిల్ ఓవర్స్ లో ఎక్సలెంట్ గా ఆడారు. ఇంకా మ్యాచ్ అంతా చెన్నై కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారేమో అనుకుంటున్న టైంలో కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు చెన్నై మ్యాచ్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకే ఓవర్ లో ఆయుష్ మరియు డెవాల్డ్ బ్రేవిస్ వెంటనే అవుట్ అయిపోవడం, ఆ తర్వాత ధోని రావడం, ధోని రాగానే ఒక లెగ్ స్పిన్నర్ కి బాల్ ఇవ్వడం, 3 overs కి 35 రన్స్ కావాలంటే ఆ ఓవర్ లో ఓన్లీ 5 రన్స్ ఇవ్వడం, మొత్తం చకచకా జరిగిపోయింది. ఇంకా లాస్ట్ లో భువి మరియు యష్ దయాల్ ఎక్సలెంట్ గా ఎగ్జిక్యూట్ చేశారు బౌలింగ్ ప్లాన్స్ అన్నిటిని. లాస్ట్ లో దుబే కొంచెం ఆశలు రేపినా లాస్ట్ కి ఇంకా 2 runs తో ఓడిపోవాల్సి వచ్చింది చెన్నై. ఈ మ్యాచ్ విన్న తర్వాత ఆర్సీబీకి డబుల్ ధమాకానే చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఒక సీజన్ లో 2 మ్యాచ్లు సిఎస్కే పైన గెలిచారు. దాంతో పాటు టాప్ ఆఫ్ ద టేబుల్ ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే 16 points తో. దరిద్రం నెత్తిపై నాగిన్ డాన్స్ చేస్తుంటే అరటిపండు తిన్నా కూడా పళ్ళు రాలుతాయంట. సిఎస్కే పరిస్థితి అలానే ఉంది. సిఎస్కే ఫ్యాన్స్ ఏమో ఇంకా విజిల్ ని చేతిలో పెట్టుకుని ఆ చేతుల్ని జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఇది సిఎస్కే చరిత్రలో దేర్ వర్స్ట్ ఎవర్ సీజన్ 9 defeats తో ఆర్సీబీ ఫ్యాన్స్ మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు సిఎస్కే ఫ్యాన్స్ ని. ఇంక ఇవాళకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.